ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు, కాని తన కుటుంబానికి తిండి పెట్టడానికే సరిపోతుంది. ఒకరోజు ఇంటికి వెళ్తూ రాఘవ ఒక గాయపడ్డ చిలుకను కనుగొన్నాడు. ఆ చిలుక రెక్కలు రంగురంగులుగా ఉన్నాయి, మరియు దాని కళ్లలో తెలివితేటలు మెరిశాయి. రాఘవ ఆ చిలుకను ఇంటికి తీసుకెళ్లి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. దాని గాయాలను శుభ్రం చేసి ప్రతిరోజూ గింజలు ఇచ్చి పోషించేవాడు. క్రమంగా చిలుక బలాన్ని తిరిగి పొందింది. ఒక రోజు ఉదయం చిలుక మాట్లాడటం విని రాఘవ ఆశ్చర్యపోయాడు. అది ఒక పురాతన ముడిని చెప్తూ రాఘవ సమస్యలకు పరిష్కారం సూచించేటట్లుగా అనిపించింది. ముడి రాఘవను తన పొలంలోని ఒక ప్రత్యేక ప్రదేశంలో తవ్వమని సూచించింది. ఆశ్చర్యంగా అతనికి బంగారు నాణేలతో నిండిన ఒక కుండ కనుగొన్నాడు. తన కొత్త సంపదతో రాఘవ తన పొలాన్ని మెరుగుపరిచి ఇతర గ్రామస్తులను సహాయపడ్డాడు. అతని దయ మరియు తెలివితేటలను చూసి వారు మెచ్చుకున్నారు. ఒకరోజు చిలుక పోవాలని తెలిపింది. గుర్తుంచుకోండి, అది చెప్పింది, జ్ఞానం ఎప్పుడూ పని వస్తుంది. దాంతో అది ఎగిరిపోతూ రాఘవను కృతజ్ఞతతో నిండిన